వెల్కమ్ టు ఏపీటీఎస్ 5 న్యూస్. ఆదోని రోడ్డు సమస్యను వెంటనే పరిష్కరించాలని ఆదోని సబ్ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చిన ఎస్డిపిఐ ఆలూరు అసెంబ్లీ నాయకులు. కర్నూలు జిల్లా ఆలూరు తాలూకా హొలగుంద మండల సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరపున హొలగుంద నుండి డానాపురం వరకు రోడ్డు సమస్యపై ఆదోని సబ్ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సబ్ కలెక్టర్ గారు స్పందిస్తూ ఈ సమస్యపై అధికారుల దృష్టికి తీసుకుపోతానని మరియు ఒక వారం లోపల హొలగుందకు విజిట్ చేస్తానని తెలియజేశారు. అనంతరం ఎస్డిపిఐ నాయకులు మీడియాతో మాట్లాడుతూ దాదాపు 2 దశాబ్దాల నుండి డానాపురం నుండి హొలగుందకు వెళ్లే ప్రధాన రహదారి చాలా అధ్వానంగా మారిందన్నారు. గత 20 సంవత్సరాల నుండి ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా సమస్య పరిష్కారం కావడం లేదు. ఏ రాజకీయ నాయకులు మారినా సమస్య పరిష్కారం కావడం లేదు. హొలగుంద మండలంతో పాటు దాదాపు 30 నుంచి 40 గ్రామాల ప్రజలు రోజువారీగా ఈ రోడ్డు ప్రయాణం చేస్తుంటారు. ఆరోగ్య నిమిత్తం గానీ, ప్రథమ చికిత్స కోసం గానీ, విద్యార్థులు చదువుకోవడానికి కానీ, రైతులు పండించిన పంటలను అమ్ముకోవడానికి కానీ, వ్యాపారస్తులు సరుకులు కొనుగోలు కోసం గానీ ప్రతి చిన్న విషయానికి రోజువారీగా ఆదోనికి వెళ్లడం సహజంగా మారింది. ఈ రోడ్డు సమస్య వల్ల ప్రజలకు చాలా ఇబ్బందికరంగా మారింది. ఈ సమస్యను ఉన్నతాధికారులు మరియు రాజకీయ నాయకులకు తెలియపరచడానికి హొలగుంద ప్రజలు జేఏసీగా ఏర్పడి వినతి పత్రాలు నిరసన చేసినా సరే ఎటువంటి ఫలితం రాలేదన్నారు. టీడీపీ ప్రభుత్వం అయినా స్పందిస్తూ రోడ్డు సమస్యను వెంటనే పరిష్కరించాలని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరపున డిమాండ్ చేశారు. మరియు నాయకులు మాట్లాడుతూ ఈ సమస్య పరిష్కారం కాకపోతే అన్ని పార్టీలు కలిసి ప్రజా సంఘాలు, రైతు సంఘాలు, విద్యార్థి సంఘాలు కలిసి టానాపురం హైవే బ్లాక్ చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్డిపిఐ ఆలూరు అసెంబ్లీ అధ్యక్షులు హమీద్, ఉపాధ్యక్షులు కొలిమి సలాం, ప్రధాన కార్యదర్శి అబ్దుల్ రెహమాన్, కోశాధికారి అల్లా ప్రకాష్, కార్యవర్గ సభ్యులు అస్లాం, షఫీ, చికెన్, బక్షి, రహిత్కల్లా తదితరులు పాల్గొన్నారు. సోషల్ డెమోక్రటిక్ పార్టీ తరఫున ఈరోజు సబ్ కలెక్టర్ గారిని కలవడం జరిగింది. హొలగుంద డానాపురం రోడ్డు గురించి సార్కి మెమరాండం కూడా ఇచ్చినాము. ఈరోజు కూడా సార్ కట్టడం జరిగింది. మా డిమాండ్ ఏమంటే దాదాపు 15 సంవత్సరాల పైన ఆదోని హొలగుంద రోడ్డు చాలా అధ్వానంగా తయారైంది. ఈ రోడ్డు అందరికీ తెలిసిన విషయమే గురించి సార్కి మెమరాండం కూడా ఇచ్చినాము. సార్ కూడా ఈ విషయము రోడ్డు హొలగుంద డానాపురం పైన వరకు పోయిన విషయం ఇది. నేను నెక్స్ట్ వీక్ హొలగుంద కూడా విజిట్ చేస్తానని సార్ మాకు హామీ ఇచ్చినారు. సో మా డిమాండ్ ఏమంటే సార్కి ఈ చాలా సంవత్సరాల నుంచి ఈ రోడ్డు చాలా అధ్వానంగా తయారైపోయింది. ఇంతవరకు దీని సమస్య పరిష్కారం కావడం లేదు. ఈ సమస్య చాలా విపరీతంగా ఉంది. మేము ఇక్కడ ఆధునిక రావాలన్నా, ఏ విషయం రైతులు రావాలన్నా, ఏదైనా పత్తి అమ్ముకోవడానికి, విద్యార్థులు రావడన్నా, ఏదైనా ఆఫీసర్స్, టీచర్ కూడా మన ఊరికి రావడానికి చాలా వెనకాడుతున్నారు. ఎందుకనగా రోడ్డు సౌకర్యం లేదు, రోడ్డు సరిగా లేదనుకో టీచర్స్ కూడా మా ఊరికి రావడం లేదు. ఏ ఆఫీసర్స్ కూడా రావాలనుకుంటే వాళ్ళు మా ఊరికి రావడం లేదు. ఈ సమస్య చాలా ఘోరంగా ఉంది. అయినా కూడా ఇంతవరకు పరిష్కారం కావడం లేదు. ఈ సమస్య పైన అధికారులు వెంటనే స్పందించి పరిష్కారం చేయాలని మేము ఇక్కడ కోరుతున్నాము. ఈ సమస్య పరిష్కారం కాకపోతే రాబోయే రోజుల్లో అన్ని పార్టీలతో కలుపుకొని ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, రైతు సంఘాలు, మహిళా సంఘాలతో అందరితో కలుపుకొని పెద్ద ఎత్తున డానాపురం హైవేని బ్లాక్ చేస్తామని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను.